హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం హైదరాబాద్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదు అంటే హైదరాబాద్ సిటీకి అవుట్కట్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నా, మనం ఫస్ట్ ఒక ప్లాట్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాఫిట్స్ మనకు వస్తుంది, రేపొద్దున్న ఇన్ కేస్ మనం సేల్ చేస్తే మనకి నిజంగానే ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది ఆలోచించుకుంటూ ఉంటాం. అండ్ గోల్డ్ కొన్నా అండ్ ల్యాండ్స్ కొన్నా అది మనకి చాలా వరకు ప్రాపర్టీస్ మన చేతిలో ఉన్నట్టే. ఎలాంటి ఎమర్జెన్సీ టైంలో అయినా సరే మనకి చాలా యూజ్ అవుతుంది. బట్ ఈ టైంలో నవేడేస్లో ఏంటంటే ఎక్కడ విల్లాస్ కొనాలన్నా, ఎక్కడ 2 BHK ఫ్లాట్స్ కొనాలన్నా టూ మచ్ ఆఫ్ హైలీ కాస్ట్ ఉంది. సో ఇదే మనం బ్యాకప్గా ఒక ప్లాట్ని ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మనం ఎలా ఆలోచిస్తాం? సో ప్లేస్ ఎక్కడ, సరౌండింగ్స్ ఏంటి, నియర్ బై వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటి, సో ఎలాంటి హైవేలో మన ప్రాజెక్ట్ ఉంటుంది, ఇది పక్కా రిజిస్ట్రేషనేనా, ఇది అప్రూవల్ కలిగి ఉందా, సో ఎలాంటి ప్రామిసెస్ వాళ్ళు మనకి కమిట్మెంట్స్ ఇస్తున్నారు, ఇవన్నీ బేసిక్గా మనం ఆలోచిస్తూ ఉంటాము, చాలా చెక్ చేస్తూ ఉంటాం. బట్ అందులో మనకి చాలా జెన్యూన్గా కనిపించే ప్రాజెక్ట్స్లో సో ఈరోజు నాతో పాటు శివరాజ్ గారు, సిఎండి ప్లాట్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ విఎన్ వ్యాలీ ప్రాజెక్ట్కి సంబంధించి పర్సన్ నాతో పాటు ఉన్నారు. సో ఈ రోజు సార్తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ విశేషాలు అండ్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎలాంటి ప్రాఫిట్స్, వాళ్ళు ఎలాంటి ప్రామిసెస్ ఇస్తున్నారో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. సార్, యాక్చువల్గా ఇది విఎన్ వ్యాలీ షాబాద్కి దగ్గరలో ఉంది కదా, షాబాద్కి నియర్ బై. అంటే షాబాద్ పేరు విన్నాం కానీ అది అంత పబ్లిక్కి రీచ్ అయింది, అంత డెవలప్మెంట్ ఏరియా కాదు కదా సార్? అది డెవలప్మెంట్ ఏరియా కాదంటే అది ఎందుకని ఇప్పటిదాకా డెవలప్మెంట్ కాకుండా ఉంది అనేది మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ ఎందుకని ఇప్పటిదాకా డెవలప్మెంట్ కాకుండా ఉంది అంటే అక్కడ 111 జీవో అనేది దాదాపుగా 25,000 ఎకరాల 111 జీవోకి దగ్గరగా ఉండడం వల్ల అది అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ రాకూడదు అనేటువంటి రూల్ ఉండడం వల్ల అది ఇన్ని రోజులు డెవలప్మెంట్ కాకుండా ఉండడం జరిగింది. కానీ ఏంటంటే 111 జీవో కూడా దాటి మన డెవలప్మెంట్ ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఎంత బాగా ఫాస్ట్గా జరుగుతుందండి. సో 111 జీవో కూడా దాటి ఈ 25,000 ఎకరాలు మనకి శంషాబాద్ తర్వాత ఉన్నటువంటి 25,000 ఎకరాలు దాటిన తర్వాత ఏదైతే శంకర్పల్లి దీనికి ఆనుకుని ఉన్నటువంటి శంకర్పల్లి ఎలాగే డెవలప్మెంట్ అయిందో, మొయినాబాద్ శంకర్పల్లి ఓవరాల్ కనెక్టింగ్ అయిన తర్వాత ఎలా బాగా డెవలప్మెంట్ అయ్యాయో దీనికి ఆనుకుని ఉన్నటువంటి చందనవెల్లి అనేటువంటిది దాదాపుగా 5,000 ఎకరాల SEZ అండి, సెజ్ ల్యాండ్. అది కొంచెం బాగా నేమ్ వింటున్న పేరు. అవును. సో ఈ చందనవెల్లిలో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఉందండి. మైక్రోసాఫ్ట్ వన్స్ మీరు మైక్రోసాఫ్ట్ వస్తే ఎంత పెద్ద డెవలప్మెంట్ అవుతుందని మనం ఆల్రెడీ చూసాం. ఎప్పుడు గచ్చిబౌలిలో ఒకసారి మైక్రోసాఫ్ట్ స్టార్టింగ్లో వచ్చింది మైక్రోసాఫ్టే కదండి. ఒక్క మైక్రోసాఫ్ట్ బేస్ చేసుకుని దాదాపుగా 16 కంపెనీస్ దానికి అనుసంధానంగా ఉన్నటువంటి 16 కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాంతో పాటు అక్కడ ఫైనాన్షియల్ దాని ఎక్స్పాన్షన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు. సో అలాగే ఇప్పుడు ఇక్కడ చందనవల్లిలో మనకి మైక్రోసాఫ్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి ఇది కాకుండా దీనికి ఆపోజిట్లు మైక్రోసాఫ్ట్ ఆపోజిట్లు ఎస్తర్ అనేటువంటి ఒక ఫిల్మ్ టెక్నాలజీ కంపెనీ అదొకటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. దానికి ఆనుకుని చాలా ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. దాంట్లో మన అమెజాన్ ఒకటి, ఇటు వెల్స్పన్ ఒకటి. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అది ఆపరేషన్ స్టార్ట్ చేసాయి కూడా. సో ఓన్లీ చందనవల్లి SEZని బేస్ చేసుకుని దాదాపుగా మనకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే 1 lakh రాబోతుంది వచ్చేటువంటి 10 సంవత్సరాల్లో. నెక్స్ట్ 10 yearsలో దాదాపుగా 1 లక్ష డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవబోతుంది. అందులోకి ఐటీ సెక్టర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీస్ వచ్చినప్పుడు ఎలాంటి గ్రోత్ అనేది ఉంటుందని మరి ర్యాపిడ్ గ్రోత్ మనం గచ్చిబౌలి చూసాము, హైటెక్ సిటీ చూసాము, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసాము. ఇవన్నీ ఎంత ర్యాపిడ్ గ్రోత్ అవ్వడానికి శంకర్పల్లి చూసాము. ఇవన్నీ ఎంత ర్యాపిడ్ గ్రోత్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటండి? ఐటీ కదా, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కదా. సో ఈ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ బేస్ చేసుకుని ఇప్పుడు ఈ చందనవల్లి అనేది డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒకటే కాదండి, ఇక్కడ దీనికి పక్కనే మనకి ఇప్పుడు మన వెంచర్కి ఈ చందనవల్లి సైజ్ ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మన వెంచర్కి ఇంకో పక్క సీతారాంపూర్ SEZ. సో ఈ సీతారాంపూర్ SEZ అనేది ఇది కూడా సేమ్ 4-5 కిలోమీటర్లు, రెండింటికి మధ్యలో మంచి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి మంచి వెంచర్ అనమాట. సో ఈ సీతారాంపూర్ SEZ ల్యాండ్కి తీసుకున్నట్టయితే ఇందులో దాదాపుగా 2,500 ఎకరాలు SEZ ల్యాండ్ ఉందండి. ఇందులో ఇది స్పెషల్గా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ SEZ అండి. ఇది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మనకు ఒలెక్ట్రా అనే బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఐడియా ఉంది కదా. సో ఈ ఒలెక్ట్రా కంపెనీ కూడా అక్కడ ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కూడా. సో ఆ ఏరియాస్కి వెళ్ళామనుకోండి, ఆ SEZ ల్యాండ్ పనులన్నీ కూడా మనం చూడొచ్చు. అంటే డిమాండింగ్ మార్కెట్ ఏర్పడడానికి చాలా దగ్గరగా ఉన్నాం ఇక్కడ. మనం వెంచర్ తీసుకున్నట్టయితే మనం ఏదైతే అమ్యూనిటీస్ ఇస్తామో, డెవలప్మెంట్స్ ఇస్తామో, ఇవన్నీ పక్కన పెడితే మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి SEZలు, కంపెనీస్, ఎంప్లాయ్మెంట్స్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే ఇక్కడ మనకి గచ్చిబౌలిలో 15 సంవత్సరాల క్రితం ఎలాంటి సిచ్యువేషన్ అయితే మనం చూసామో
హైదరాబాద్ గ్రోత్లో గత 20 సంవత్సరాల నుంచి మేము ఇదే ఫీల్డ్లో ఇక్కడే మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి 20 సంవత్సరాల క్రితం గచ్చిబౌలి ఎలాగ ఉంది, హైటెక్ సిటీ ఎలాగ ఉంది, 15 సంవత్సరాల క్రితం గచ్చిబౌలి ఎలాగ ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలాగ ఉందో ఇప్పుడు అదే సిచ్యువేషన్ మనం చందనవల్లి షాబాద్లో చూడొచ్చండి. ఓకే. ఒక్కసారి అది చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే అది వద్దు అనేటువంటి ఆలోచన చేయరండి. ఎందుకంటే ₹1,00,000 పెడితే దాదాపుగా 10 లక్షల రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉంది అక్కడ. రేపొద్దున్న ఇంకొక 15 సంవత్సరాల్లో ఇప్పుడు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి దాదాపుగా 10 రెట్లు ఇంక్రిమెంట్ రాబోతుంది 15 నుంచి 20 సంవత్సరాల్లో. సో అంత గ్రోత్ ఉన్నటువంటి ఏరియా మన షాబాద్ అండ్ చందనవల్లి అండ్ సీతారాంపూర్ SEZ లాంటి. అంటే ఎన్ని ఎకర్స్ లో ప్లాట్స్ అనేది చేస్తాం మనం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 100 acres ఇచ్చామండి. దీనికి ఆనుకుని మనకి phase 2, phase 3, phase 4 ఇంకా 5 phases రాబోతున్నాయి. సో ఇట్లా మన ఈ వెంచర్లో మనం స్పెషల్గా మనం ఈ వెంచర్ తీసుకున్నట్టయితే ఈ వెంచర్లో అన్ని కూడా CC రోడ్స్ కానివ్వండి, బ్లాక్ టాప్ రోడ్స్ కానివ్వండి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. అండ్ వార్ హెడ్ ట్యాంక్ కానివ్వండి, అండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కానివ్వండి. సో ఇలా అమ్యూనిటీస్ కూడా మనం ఇందులో ఆల్రెడీ అయిపోవడానికి వచ్చింది. ఇందులో దీంతో పాటుగా స్టార్ట్ అనేది చేసేసారు ఆల్రెడీ అమ్యూనిటీస్ మీరు చూడొచ్చు. మనం ఆల్రెడీ మీకు ఆ వీడియోస్ కూడా విజువల్స్ కూడా మీకు అటాచ్ అవుతున్నాయి, దీనికి చూడొచ్చు. దాని తర్వాత మనకి ఈ వెంచర్లో 25 ఎకరాల రిసార్ట్ ఇస్తున్నామండి. 25 ఎకరాల రిసార్ట్ కూడా ఈ వెంచర్లో మనం కల్పిస్తున్నాం. అంటే చాలా లగ్జరీ వెంచర్ అండి ఇది. సో 25 ఎకరాల రిసార్ట్ ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అనమాట. మనకి ఒక కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన ప్రతి ఒక్క ఎమ్యూనిటీ ఇందులో ఉంటుంది. అంటే సార్ ఈ ప్రాజెక్ట్ కి అంటే షాద్ నగర్ కి ఎయిర్పోర్ట్ కి ఏమైనా నియర్ బై ఉంటుందా, ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటుందా? సో ఖచ్చితంగా మనకి ఇప్పుడు షాబాద్ అనేది కేవలం 15 కిలోమీటర్ల దూరంలో షాద్ నగర్ అనేటువంటి ఏరియాకి, 15 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో చేవెళ్ళ, ఒక 17 కిలోమీటర్ల దూరంలో మొయినాబాద్, మన శంషాబాద్కి జస్ట్ ఒక 29 కిలోమీటర్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇటు శంకర్పల్లి నుంచి కేవలం ఒక 22 కిలోమీటర్లో శంకర్పల్లి. సో ఆల్రెడీ ఇంత సరౌండింగ్ డెవలప్మెంట్స్లో అన్ని డెవలప్మెంట్స్ మధ్యలో ఉందండి. ఇంకా మనం చెప్పాలంటే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే రాబోతుందో ఈ రాబోయేటువంటి రీజనల్ రింగ్ రోడ్కి ఆనుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. 300 feet రోడ్. మనకి యాక్చువల్గా రీజనల్ రింగ్ రోడ్లో 2 ఉన్నాయండి. ఒకటి 600 feet రోడ్డు, ఒకటి 300 feet రోడ్. సో 300 feet రోడ్స్ అనేది ఏంటంటే కనెక్టింగ్ కోసం ఇచ్చారు. సో దీనికి ఆనుకుని మన ప్రాజెక్ట్ ఫేసింగ్ 300 feet రోడ్కి. 300 feet రోడ్కి ఆల్రెడీ ఫేసింగ్ ఉంటుంది. ల్యాండ్ ఆల్రెడీ ఎక్విజిషన్ అయిపోయింది ఆ ఏరియాలో రీజనల్ రింగ్ రోడ్కి. సో ఆల్రెడీ మనకి ఇప్పుడు ఈ ముంబై హైవేలో చూసినట్టయితే రీజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా మనం చూడొచ్చు. సో ఆ కనెక్టింగ్ మన వెంచర్కి ఫేసింగ్లో ఉంటుంది ఆ రోడ్ అనేది. ఎక్సలెంట్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనకి దీనికి అప్రూవల్ కానివ్వచ్చు, HTML పక్కా రిజిస్ట్రేషన్, అంటే ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి? సో ఇది మనకి HMDA అండ్ RERA అప్రూవ్డ్ అండి. HMDA అండ్ RERA అప్రూవ్డ్. మీకు మనం మెయింటైన్ చేసేటువంటి లీగాలిటీ, మనం గత 15 సంవత్సరాలుగా తీసుకున్నట్టయితే మనం మెయింటైన్ చేసేటువంటి లీగాలిటీ మనం చెక్ చేసుకున్నట్టయితే క్లియర్ వైట్ షీట్తో ఉన్నాం. 15 సంవత్సరాలుగా ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా ఉన్నాం. క్లియర్ రెసిడెన్షియల్ జోన్లో ఇస్తున్నాం. ఎలాంటి జోన్ డిఫరెన్స్, చాలామంది ఏం చేస్తారంటే ల్యాండ్స్కి వేరే జోన్స్లో ఉన్నా కూడా అప్రూవల్స్ చేసుకుని వెంచర్ వేసేసి ఇచ్చేస్తుంటారు. అమ్ముకుని వెళ్ళిపోయడానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొనుక్కున్న తర్వాత ఆ ల్యాండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వట్లేదు ఏంటా అని ఇబ్బంది పడేటువంటి కస్టమర్కి తెలుస్తుంది ఆ బాధ. అలాగే ల్యాండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకపోవడం పక్కన పెడితే అక్కడ ఆ ల్యాండ్ సరౌండింగ్లో ఎటువంటి డెవలప్మెంట్స్ రాకపోవడం ఇంకొక బాధ. అలాగే ఆ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. 111 ఉన్నాయి వెంచర్లు వేశారు కదండి. ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు అది అబ్జర్వ్ చేసి 111 వెంచర్ వేశారంటే రోడ్లతో సహా తవ్వుపడేశారు. సో అలాంటి ఇబ్బందులు. అలాగే మన ఎయిర్పోర్ట్ ఏవియేషన్ జోన్లో ఉన్నాం. ఏవియేషన్ జోన్లో ఇస్తే G+1 కన్నా ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయలేరు అక్కడ. సో అంతకన్నా పర్మిషన్ రాదు. ఇండస్ట్రియల్ జోన్లో ఇస్తే అక్కడ ఎవరు రెసిడెన్షియల్గా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండలేరు. సో అలాంటి ఏరియాస్లో ప్లాట్ కొనుక్కొని ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇలాంటి లేకుండా క్లియర్ రెసిడెన్షియల్ జోన్లో మనం HMDA అండ్ RERA అప్రూవల్స్తో మనం ఈ ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ దీనికి కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఖచ్చితంగా వెబ్సైట్లో మన వెబ్సైట్ ఉంటుందండి. మన వెబ్సైట్లో మనం ఈ ప్లాట్ ఈ పర్టికులర్గా వెంచర్ తీసుకున్నట్టయితే ఏ వెంచర్లో అయినా సరే మనం ఆ వెంచర్లో ఎలాంటి ప్లాట్ అవైలబుల్ ఉంది, ఏం ప్లాట్లు ఉన్నాయి అని చెప్పాలంటే జనరల్గా ఎక్సెల్ షీట్లో తీసి ఇవ్వడం కాకుండా అలా తీసిస్తే అందులో ఎంత ట్రాన్స్పరెంట్ ఉందా లేదనేది డౌట్ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు పేమెంట్ చేస్తున్నారా, వేరే వాళ్ళకి ఆల్రెడీ అమ్మి మనకు కూడా అమ్ముతున్నారా అనేటువంటి డౌట్ ఉంటుంది. సో అలాంటివి లేకుండా మన వెంచర్ మన వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఇట్లా మనం క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తాం. సో ఇట్లా ఎన్ని ప్లాట్లు ఆ వెంచర్లో ఉన్నాయి,
ఎన్ని ప్లాట్లు బుక్ అయ్యాయి, ఎన్ని ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు మోర్టగేజ్ ఉన్నాయి, ఈ క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తాము. దీంతో పాటుగా దీని మీద ఏదైనా ప్లాట్ మీద క్లిక్ చేస్తే ఆ ప్లాట్ ఎవరి పేరు మీద బుక్ అయింది వాళ్ళ పేరుతో సహా డిస్ప్లే చేయడం జరుగుతుంది, నేమ్తో సహా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో వాళ్ళు వైట్ కలర్లో ఉంటే అది అవైలబుల్ అని అర్థము, అది ఆమె క్లిక్ చేసి అవైలబుల్ అని చూపిస్తుంది, అది బుక్ చేసుకోవచ్చు. సార్ అంటే ఈ థాట్ ఎలా వచ్చింది అంటే ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పీపుల్కి తెలియాలి అంటే ఈ ఆలోచన మీకు ఏ రకంగా వచ్చింది? అంటే మేము మార్కెట్ స్టడీ చేసామండి, చాలా మార్కెట్ స్టడీ చేసాం. ఒక 10 సంవత్సరాల పాటు మేము మార్కెట్ స్టడీ చేసినప్పుడు అక్కడ మేజర్గా ప్రతి ఒక్కరు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఇదే. జనరల్గా కంపెనీ నిజంగా ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అనే దానికి ఎగ్జాంపుల్, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వెంచర్ వేసేసి అమ్మేసుకుని వెళ్ళిపోదాము, ప్రాఫిట్ తీసుకుని వెళ్ళిపోదాము అని చెప్పేసి అనేటువంటి కాన్సెప్ట్తో ఉంటాయి. దానికోసమే బ్రాండ్ అంబాసిడర్లు పెట్టుకొని ప్రమోషన్లు చేస్తూ ఇటు ఏ ప్లాట్ అవైలబుల్ ఉందో వాళ్ళు ఎక్సెల్ షీట్లో తీసిస్తూ ఇట్లాంటి ప్రమోషన్లు అన్నీ చేసుకుంటూ ఇస్తుంటారు. కానీ జెన్యున్గా అది మీకు ఒక్కరికే అమ్మారా లేదంటే ఇంకొకరికి ఎవరికన్నా వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు ఆ ప్లాట్ మీద అనేది మీకు తెలియదు. సో మనం ఇచ్చినటువంటి సిస్టము క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కస్టమర్ దాని మీద నేను చెప్పగల ఏ ప్లాట్ అవైలబుల్ ఉంది డైరెక్ట్గా ఆన్లైన్ సిస్టంలో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో మనం వెబ్సైట్లో క్లిక్ చేసుకుని వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం కోసం. మనం చేసేటువంటి బిజినెస్ భూమిని నమ్మిన వారు ఎవ్వరు చెడిపోరండి. భూమి ఎవరిని మోసం చేయదు. భూమిని పేరు చెప్పుకొని మనుషులు ఇంకొక మనిషిని మోసం చేస్తుంటారు. సో అలాంటి మోసాలు ఉండకూడదు, ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి భయపడుతుంటారు. అలాంటి భయపడేటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక ఆప్షన్ ఇస్తున్నాను. సార్ ముఖ్యంగా అంటే ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ హైలైట్స్ కానీ, నియర్ బై లొకాలిటీ హైలైట్స్ కానీ ఏమైనా చెప్తారా? మనకి ఈ షాబాద్ అనేటువంటి ఏరియా తీసుకున్నట్టయితే అంతకుముందు మనం మాట్లాడుకున్న డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఏ ఏరియాస్కి ఎంత డిస్టెన్స్లో ఉందని చెప్పేసి ఆ ఏరియాలో ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు సీతారాంపూర్ SEZ కానివ్వండి, ఇటు చందనవల్లి SEZ కానివ్వండి, ఈ 2 SEZలో డైరెక్ట్గా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంటే 130,000 పైన ఉంటుంది. 130,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మనకి దగ్గరగా ఉన్నట్టు. జనరల్గా అసలు ఒక ల్యాండ్ డెవలప్మెంట్ అవుతుంది అంటే ఏది బేస్ చేసుకుని అవుతారండి? ఏదైనా ఒక కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి కొత్తగా ఒక ఫ్యామిలీస్ రావడం అనేది జరిగితే అక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ల్యాండ్ అనేది యూటిలైజేషన్కి వెళ్తుంది. ఎప్పుడైతే ల్యాండ్ యూటిలైజేషన్కి వెళ్ళిందో అక్కడ డిమాండింగ్ మార్కెట్ అనేది ఏర్పడుతుంది. ఏదైనా ఒకటి ప్లాట్ ఖాళీ ఉందా లేదా అనేది చూసుకోవడానికి చాలామంది ట్రై చేస్తుంటారు. ల్యాండ్ దొరికితే అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు అని చెప్పేసి. సో ఎస్పెషల్గా ఈ వెంచరు త్వరలో డెవలప్మెంట్ చాలా ఎక్కువ రాబోతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇదే వెంచర్లో మేము అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇచ్చాం, ఇదే వెంచర్లో విల్లా ప్రాజెక్ట్ ఇచ్చాం, ఇదే వెంచర్లో రిసార్ట్ ఇచ్చాం, ఇదే వెంచర్లో కమర్షియల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఇచ్చాం. ఇట్లా 4 ప్రాజెక్ట్స్ మధ్యలో ఈ ఓపెన్ విల్లా ప్లాట్ ప్రాజెక్ట్ అనేది కస్టమర్స్కి అవైలబుల్గా తీసుకురావడం జరిగింది. సరౌండింగ్ డెవలప్మెంట్స్లో ఈ వెంచర్ ఇళ్ళకి ఆనుకుని ఉంటుంది. సో ఇళ్ళకి మధ్యలో ఉంటుంది. మన వెంచర్కి మధ్యలో ఒక జ్ఞానహిత హై స్కూల్ అనేటువంటి ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్కి 3 వైపులా మన వెంచరే. అలాగే షాబాద్ పోలీస్ స్టేషన్కి వెనక భాగంలో మన వెంచర్ ఉంటుంది. మొత్తం ఇళ్ళకి ఆనుకుని ఉంటుంది, రెడీ ఫర్ ది కన్స్ట్రక్షన్. అండ్ ఇప్పుడు ఎవరికన్నా కావాలి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకుంటే ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండేటువంటి ఏరియా ఇది షాబాద్. సో మొత్తానికి అయితే అన్ని మంచి ఫెసిలిటీస్ అండ్ మంచి లగ్జరీ రిసార్ట్స్ ఇస్తున్న ఒక మంచి ల్యాండ్ అని చెప్పొచ్చు. అంటే టోటల్ గా 5 phases ఉన్నాయి ఇందులో. ఈచ్ ఫేజ్ 100 acres ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అన్ని ఫేజెస్ 100 acres ఉండకపోవచ్చు అండి. ఫస్ట్ ఫేజ్ 100 acres రిలీజ్ చేసాము. సెకండ్ ఫేజ్ 9 acres దానికి అనుకుని రిలీజ్ చేసాము. థర్డ్ ఫేజ్ దాదాపుగా 35 acres రిలీజ్ చేసాం. సో ఇంకొక 4 phases ఉన్నాయండి ఇంకా దీనికి రాబోయేటువంటి. ఇప్పుడు 3 phases రన్నింగ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఎలాంటి ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారో కూడా మనం లైవ్ లో చూడొచ్చు. సో మనం విజిట్ చేయాలి అనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారు. ల్యాండ్ విజిట్ అయితే చేయొచ్చు. సూపర్. సో మరి చూసారు కదా, మనకి అంటే ఎయిర్పోర్ట్కి కానివ్వచ్చు, షాద్ నగర్కి కానివ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటికీ కూడా మనకి మిడిల్ ఆఫ్ డెవలప్మెంట్ అన్ని ఏరియాస్కి మిడిల్లో ఉంది. సో ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ 3 phases వర్క్ కూడా రన్నింగ్లో ఉంది. కాబట్టి మీరు విజిట్ చేయాలి అనుకున్నా, మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, ప్రాపర్ ఇన్వెస్ట్ దొరకడం, ప్రాపర్ ల్యాండ్
దొరకడం, పక్కా రిజిస్ట్రేషన్తో అన్ని అప్రూవల్ కలిగి ఉన్న ల్యాండ్స్ దొరకడం కూడా నవే డేస్లో చాలా చాలా డిఫికల్ట్. బట్ చాలా ట్రస్టబుల్ కంపెనీ. సో ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి, మీకు ఒక నమ్మకం కనిపిస్తుంది. సో ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసుకునేది రేపొద్దున ప్రాఫిట్తో మనం చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాం. రేపొద్దున మన లైఫ్కి ఒక సూపర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ల్యాండ్ని విజిట్ చేయండి, మీరైతే మిస్ చేసుకోవద్దు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, విజిట్ చేయండి, ల్యాండ్ని ఇప్పుడే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్.